న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకు బయలుదేరారు. ఆర్థిక మంత్రితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎన్డీఏ తరపున చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు గన్నవరం నుంచి ముంబైకి పవన్ కళ్యాణ్ వెళ్తారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకు బయలుదేరారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు అటు ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆయన స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటిమే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన సాయంకాలం 4 గంటల సమయంలో ఢిల్లీ చేరుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రితో పాటు అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్లు కోరినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటివరకు ఆర్థిక శాఖ మంత్రి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తా ఉంది. సాయంకాలం 7 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు భేటీ అవుతారు. ఆ తర్వాత రేపు ఉదయం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత 11 గంటల నుంచి ఆయన మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు మహారాష్ట్రలో ఏదైతే కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి విజయానికి సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆదివారం సాయంకాలం తిరిగి హైదరాబాద్ వచ్చి సోమవారం ఉదయం ఆయన అసెంబ్లీ సమావేశంలో హాజరవుతారు. సత్తారు. అంటే శివ, ఇటు చూస్తే మహారాష్ట్ర ఎన్నికల్లో ఇద్దరు డిప్యూటీ సీఎం మరియు సీఎం ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి ఇది ఇటు బీజేపీకి ఎటువంటి వేవ్ ని తీసుకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించి తెలుగు వారు ఎక్కువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి అంటే ముఖ్యంగా హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ఉన్న ఏరియాల్లో దాదాపుగా 13 నియోజకవర్గాలకు సంబంధించి కూడా చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భారీ బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొనడానికి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి సంబంధించి కూడా వీరిని సెలెక్ట్ చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి విస్తృతంగా ఉపయోగపడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే కావాలని ఎన్డీఏ నేతలు ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ పిలిపించుకొని మరి అమిత్ షా ప్రచారం నిర్వహించాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తా ఉంది. అమిత్ షా కోరిక మేరకు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఈ 2 రోజుల ప్రచారానికి వచ్చిన స్పందనని బట్టి వచ్చే వారంలో కూడా మరొక 1-2 రోజులు కూడా వీరిద్దరు ప్రచారం చేయాలని చెప్పి బీజేపీ నేతలు కోరినట్టు తెలుస్తా ఉంది. అయితే వచ్చే వారం పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా ఖరారు అవ్వలేదు. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.